మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ శివరామకృష్ణ. సదంగా వినాయక చవితి అనంతరం ఈ పందుల వద్ద స్వామివారికి బుధవారం పూట, అంటే స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం పూట గణపతి హోమం ఎందుకు చేస్తారు, ఆ గణపతి హోమం సంబంధించి విశిష్టత ఏంటని చెప్పి మనతో పాటు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఉన్నారు, అర్చకులు. ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి, అసలు ఈ బుధవారం నాడు స్వామివారి ప్రీతిపదమైన బుధవారం రోజు గణపతి హోమం చేస్తారు, ఎందుకు, ఏంటి ఆ గణపతి హోమం సంబంధించి విశిష్టత ఏమిటి? నమస్కారం. గం గణపతయే నమః. భాద్రపద మాసం శుక్లపక్షం చవితి నుంచి కూడా మనకి ఈ వినాయక చవితి అని చెప్పి ప్రారంభిస్తారు. అసలు పూర్వం నుంచి కూడా వినాయక చవితి అనేసరికి ఈ పందిళ్ళు అవనివ్వండి లేదా దేవాలయంలో అవనివ్వండి, ప్రతిరోజు కూడా స్వామివారికి ఉదయం సాయంకాలం పూజాది కార్యక్రమంతో పాటుగా ఈ 9 రోజులు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా రోజుకు ఒక పూజా కార్యక్రమం చేస్తారు. అందులో ముఖ్యంగా బుధవారం కానీ నవరాత్రుల్లో పడితే మట్టుకి ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం చేస్తారు. ఇది చాలా విశిష్టమైన కార్యక్రమం అండి. ఈ లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం ఏంటంటే సర్వకార్యసిద్ధి అనుకూలత. ప్రతి ఒక్కరికి కూడా ఎవరి కార్యక్రమం ఏ కార్యక్రమం సిద్ధి అవ్వాలన్నా వాళ్ళ యొక్క బుద్ధి బుధవారం ఎందుకు చేస్తారంటే బుద్ధి శుభ్రంగా ఉండాలని. పిల్లలు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఈ గణపతి పందుల దగ్గర. ఎందుకంటే వాళ్ళ విద్య గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఎక్కువ చేయాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని ఈ గణపతి హోమం చేస్తూ ఉంటారు. సర్వకార్యసిద్ధి, విద్యాభివృద్ధి, వారు అనుకున్న ఉద్యోగాభివృద్ధి ప్రతి ఒక్కదానికి కూడా ఈ గణపతి హోమం చేస్తారు. ఇందులో లక్ష్మీ గణపతి అని చెప్పేసి ఒక మంత్రం చెప్పి ఆ గణపతికి ఆ లక్ష్మీ గణపతి మంత్రం చెప్తూ 108 సార్లు ఆహుతులు వేస్తాం. దేవానాం ఆజ్యమాహారం. భగవంతుడికి ఆర్జ్యం అంటే ఇష్టం కాబట్టి మనకి ఈ అగ్నిదేవుడికి ఏంటంటే ఆర్జ్యం వేసి ఏ భగవంతుడికి చెందాలో ఆ భగవంతుడి పేరు చెప్తూ ఆ ఆర్జ్యం వేస్తే ఆ భగవంతుడికి ఈ అగ్నిదేవుడు మనకి పలానా వారు ఈ ఆజ్యం వేశారని చెప్పేసి వాళ్ళ కార్యసిద్ధి ఏ విధంగా కలగాలి, వాళ్ళకి ఏం కోరిక తీరాలని చెప్పేసి ఆ భగవంతుడికి ఆర్జ్యం ఇచ్చి ఆ స్వామి అగ్నిదేవుడు మనకి సంధానకర్తగా మనకి చెప్తూ ఉంటారన్నమాట. భగవంతుడికి భక్తుడికి బ్రాహ్మణుడికి సంధానకర్త, భక్తుడికి భగవంతుడికి అగ్నిదేవుడు సంధానకర్త అన్నమాట. ఈ అగ్నిదేవుడికి ఆజ్యం వేస్తే ఆ భగవంతుడికి చెందుతుంది. కావున ఈ గణపతి నవరాత్రుల్లో ప్రత్యేకించి ఈ యొక్క కార్యసిద్ధికి చక్కగా ఈ యొక్క హోమ కార్యక్రమం చేసుకోవడం వల్ల విద్యార్థులకి విద్యను పొందుతారు, ఉద్యోగార్థి ఇస్తే ఉద్యోగం పొందుతారు, పుత్రార్థికి వరకు చేస్తే పుత్రులు కలుగుతారు. ఎవరి మనసులో ఏ కోరిక ఉందో ఆ కోరిక తీర్చుకున్న ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటే తప్పకుండా వాళ్ళ కార్యసిద్ధి జరుగుతుందని చెప్పేసి పూర్వం నుంచి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే ఒక లక్ష్మీ గణపతి కాకుండా వాటితో పాటుగా నవగ్రహ దోష నివారణార్థం కూడా ఇందులోనే కలుపుకొని 9 గ్రహాలకు కూడా మంత్రం చెప్పించి ఆ 9 గ్రహాలకి, అలాగే మనకున్న 27 నక్షత్రాలకు కూడా నక్షత్రాల పేర్లు చెప్తూ పంచపాలకులకి అష్టదిక్పాలకులకి ప్రతి ఒక్కరికి కూడా పేరుని కూడా వారికి ఈ లక్ష్మీగణ హోమంలో పేరు చెప్పి వారి చేత ఆ హోమంలోని చక్కగా వండ్రాలు కానీ నెయ్యి, పరవన్నం ఇవన్నీ కూడా క్షీరాన్ని ఇవన్నీ కూడా చక్కగా వేసి ఆ భగవంతుడికి అగ్నిదేవుడికి ఆహుతులు వేస్తే వాళ్ళు కోరిన తీరుతుందని చెప్పేసి ఒక నమ్మకం. ఇది నమ్మకం కాదు, నిజం. ఇది తప్పకుండా తీరుతుంది. ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ కురవాళ్ళు పూజలు చేసుకొని చక్కగా వారి తల ఉద్యోగాలు అవనివ్వండి, సంతానం అవనివ్వండి, విద్య అవనివ్వండి, ప్రతి విషయంలో కూడా అభివృద్ధి తప్పకుండా చెందుతున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాన్ని గణపతి నవరాత్రుల్లో ప్రత్యేకంగా చేసుకుంటున్నారు. పంతులు గారు, ప్రధానంగా దంపతులు ఎక్కువ పాల్గొంటూ ఉంటారు. దంపతులు పాల్గొనడం వల్ల ఏంటి, వాళ్ళకి మంచి జరుగుతుందా, ఏం చెప్తారు? ఎందుకంటే యజ్ఞం చేయాలంటే దంపతులు ఖచ్చితంగా ఉండాలండి. యజ్ఞం చేయాలంటే పూర్వం శ్రీరామచంద్రుడు సీతమ్మ అరణ్యవాస అయిపోతే అక్కడ బంగారు చేతను చేసి అశ్వమేధయోగం చేశాడనమాట. యజ్ఞం చేయాలంటే ఒక దంపతులు ఉంటేనే యజ్ఞం చేయడానికి అర్హులు అవుతారు వాళ్ళు. దంపతులు లేకపోతే ఆ యజ్ఞం సఫలీకృతం కాదు. కాబట్టి దంపతులైన యజ్ఞం సఫలీకృతం కాదు. కాబట్టి దంపతులను కూర్చోబెట్టి ఆ యజ్ఞాన్ని వాళ్ళతో సంకల్పం చేయించి వాళ్ళతో చేయిస్తారు. సుక్షురవాలని చెప్పేసి ఎలాగైతే ఉంటాయో దంపతులు కూడా అలాగే స్వాహ స్వద అగ్నిదేవుడికి భార్యలు ఇద్దరు కూడా వాళ్ళిద్దరు ఎలాగైతే ఉన్నారో ఈ దంపతులు ఇద్దరు ఉండి ఆ కార్యక్రమం దగ్గరుండి ఆ దంపతులే చేయాలి తప్ప ఇంకెవరు కూడా చేయడానికి లేదు. చుట్టూ వాళ్ళు కూర్చుంటారు. అగ్నిదేవుడికి దంపతులే ముఖ్యంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. గణపతి హోమం గురించి చెప్పాలి అంటే ఇది బుధవారం నాడు స్వామి, ఇప్పుడే మన పంతులు గారు చెప్పినట్టు బుధవారం నాడు ఇది చేసుకుంటే చాలా మంచిది. సకల ఐశ్వర్యాలు ఇలాంటి కష్టాలు అన్నీ పోతాయి, సకల ఐశ్వర్యాలు వస్తాయి అని చెప్పి ఆయన చెప్పినట్టు జరుగుతుంది అని చెప్పి ఇలాగే ప్రతి సంవత్సరం మేము పాల్గొంటాం. దీంతోపాటు కుంకుమార్చన ఇవన్నీ చేస్తారు.
ప్రతిదీ మా దంపతులతో కలిపి మేము పాల్గొంటుంటాం. అలాగే ఆ కుంకుమార్చనకి లేడీస్ పాల్గొంటారు. ఈ గణపతి హోమం ఆది దేవుడు అంటే మనకి వినాయకుడు కాబట్టి ఆయనకి ఫస్ట్ హోమం చేస్తే ప్రతిదీ కూడా ఆయన వచ్చే విఘ్నాలన్నిటినీ ఆయన ఎక్కడికక్కడ ఆపి ఆయన్ని సర్వలోకాలని ఆయన శాంతింపజేస్తాడని చెప్పేసి ప్రతి ఒక్కరి నమ్మకం. సనాతన ధర్మం కూడా అది చెప్తుంది. సో మనం అది యాక్చువల్గా పాటిస్తూ ఈ సనాతన ధర్మంలో ఇది ఒక యాక్చువల్గా అంశం. ఈ పూజకి అనే దానికి ఈ హోమానికి అనేది విశేషం ఏంటంటే అది యాక్చువల్గా మెయిన్ కారణం. మన అన్ని గ్రహాలకి శాంతింపజేసినట్లయితే మన లోకంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడా శాంతంగా ప్రశాంతంగా జీవిస్తారన్న ఒక ఉద్దేశం ఉన్నది. సో దాని మూలాన్ని ఈ హోమాలు అనేవి చేయడం అనేది సనాతన కాలం నుంచి జరుగుతుంది. సో ఆ నమ్మకం మీద అది బుధవారం పూట వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఎవరి పిల్లలు పెద్దలు ప్రతి ఒక్క వయసు వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. సో ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు సక్సెస్ అయిన వాళ్ళని చూసాం మేము. సో అది మేము చాలా నమ్మకంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరు బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ప్రధానంగా ఈ బుధవారం స్వామివారికి ప్రీతిపరమైన బుధవారం రోజు ఈ కుర్రాళ్ళు యువత ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఈ రోజుల్లో మంచి జరుగుతుంది. అలాగే దంపతులు కూర్చోవడం వల్ల ఆ హోమం తాలూకా ఇది విశిష్టత పెరుగుతుంది. అలాగే ఏ కార్యక్రమం చేయాలన్నా దంపతులు చేయాలని చెప్పి అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి అయితే తెలియజేస్తున్నారు. ఇది ప్రధానంగా ఈ వినాయక హోమం విశిష్టత. కెమెరామెన్ రమణ కుమార్తో శివరామకృష్ణ RTV విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.